చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. భక్త కన్నప్ప ఈ పేరు వినగానే శ్రీకాళహస్తీశ్వర మహత్యం గురించి తెలుగు వాళ్ళకి తెలిసినటువంటి చరిత్ర కళ్ళ ముందర మెదలాడుతుంది. అలానే బాపు తీసిన కళాఖండం కూడా మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు అదే టైటిల్తో, కన్నప్ప అనే టైటిల్తో మంచు విష్ణు ఒక ప్రయోగం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రియాక్షన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటూ ఆయన పదే పదే మీడియా ముందర చెబుతూ వచ్చారు. ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. ఎలా ఉంది? రివ్యూవర్స్ ఎలాంటి రేటింగ్స్ ఇచ్చారు? సినిమా పర్ఫార్మెన్స్ విషయంలో, ఎందుకంటే చాలా స్టార్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. పాన్ ఇండియా స్థాయి ఆర్టిస్టులు అందరినీ కూడా ప్రాణం పెట్టి సినిమా చేశానని మంచు విష్ణు పదే పదే చెప్పారు. కాబట్టి ఆ స్థాయిలో ఈ సినిమా ఉందా? ప్రేక్షక ఆదరణ విషయంలో దీనికి ఇచ్చేటువంటి రేటింగ్ ఎలా ఉండొచ్చు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. కన్నప్ప సినిమా మీద సినిమా కంటే కూడా సినిమాకి సంబంధం లేని వివాదాలు చాలా నడిచినాయి మొన్నటి వరకు. సో అవన్నీ పర్సనల్ వ్యవహారాలను పక్కన పెట్టేస్తే సినిమా రిలీజ్ టైంలో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ వలన ఆ సినిమా రిలీజ్ గురించి చర్చ జరిగింది. ప్లస్ మంచు విష్ణు అనగానే ట్రోలర్స్ ఎరగబడి వీడియోలు చేశారు. రకరకాల ట్రోలింగ్స్, రకరకాల వెటకారాలు. టీజర్ రిలీజ్ చేస్తే కామెంట్లు, ట్రైలర్ రిలీజ్ చేస్తే కామెంట్లు, ఇవన్నీ నడిచినాయి. ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. నా జీవితకాల కళ అన్నారు మంచు విష్ణు. ఎలా ఉంది అసలు ఈ సినిమా? ఎవరైతే ట్రోలింగ్ చేశారో, ఎవరైతే ఆ సినిమాని అవహేళన చేస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ నోర్లు మూత పడేటువంటి స్థాయిలో సినిమా ఉంది. అంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కానీ, సినిమా పర్ఫెక్షన్, పర్ఫార్మెన్స్ కానీ, మేకింగ్ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే డైరెక్ట్ చేసిన విధానం కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సినిమా అన్ని విధాల ఒక కాంప్రహెన్సివ్, ఒక భక్తి సినిమా తీసేటప్పుడు దాంట్లో ఉండాల్సినటువంటి ఆ కథ ముందే చెప్పారు. కొంచెం ఫిక్షనల్ స్టోరీ ఉంటుంది, ఒరిజినల్ కథ ఆధారంగా చేయటం జరిగింది అని చెప్పి మోహన్ బాబు గారు వాయిస్ ఓవర్ చెప్పారు. ఆ విధంగా ఒక భక్తి ప్రధాన చిత్రాన్ని ఏ విధంగా చిత్రీకరించడానికి కావాల్సినటువంటి పరిశోధన అంతా కూడా చక్కగా చేసినటువంటి సినిమా. ఇది మంచు ఫ్యామిలీకి ఒక పెద్ద గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వరుసగా దెబ్బతింటూ ఉన్నాయి, ట్రోలింగ్స్ గురవుతూ ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా, ఇటు సినిమాల పరంగా కూడా ట్రోలింగ్స్ గురవుతూ ఉన్నారు ఆ ఫ్యామిలీ. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎందుకో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కానీ సినిమా దగ్గర పెడుతున్న కొద్దీ కూడాను ఒక పాజిటివ్ వైబ్స్ టర్న్ అయ్యి, ఆ నెగిటివిటీ మొత్తం పాజిటివ్గా టర్న్ అవటం అనేటువంటిది జరిగింది. అతను మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ సినిమా నిర్మాణం అనేటువంటిది కానీ, ఈ సినిమా మేకింగ్ కానీ, ఇందులో వీళ్ళందరూ నటించడం కానీ అంతా శివలీల మాత్రమే, నాదేం లేదు, నిమిత్త మాత్రం నేను చెప్తున్నాడు విష్ణు కానీ, మోహన్ బాబు గారు కానీ. ఆ చెప్తున్నట్లుగానే ఆ శివలీల అన్నట్ల ఏమో కానీ ఆ నెగిటివిటీ కూడా శివ థియేటర్లో కూడాను 3 అవర్స్ దాదాపు 180 సినిమా. దాంట్లో ఎక్కడా కూడాను ట్రోల్ చేయటానికి కానీ, ఏదైనా థియేటర్లో కేరింతలు కొట్టి దాన్ని మోత మోసే కార్యక్రమం ఉంటుంది. ఆ మోత మోసే కార్యక్రమానికి ప్రేక్షకులకు ఎక్కడా, కొంతమందికి ఉద్దేశపూర్వకంగా కూడా చేస్తారు, ఎక్కడా అవకాశం లేదు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ చాలా చక్కగా డీల్ చేశాడు. ఎందుకంటే తన గతంలో మహాభారతం లాంటి పురాణిక చిత్రాలు వీటి మీద మంచి గ్రిప్ ఉన్నటువంటి డైరెక్టర్. చాలా సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అతను. ఆ ఇదిలో అతనికి ఇలాంటి సినిమా హ్యాండిల్ చేయటంలో ఉన్నటువంటి అనుభవం చాలా చక్కగా పనిచేసింది. సో డైరెక్టర్స్ ఫిల్మ్. నేను కొన్ని నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం దానికి. ఎందుకంటే డే 1 నుంచి క్యారెక్టర్స్ విషయంలో విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. సో ఫస్ట్ది మంచు విష్ణు. అంటే ఆయన ప్రొడ్యూసర్గా ఓకే, కానీ భక్త కన్నప్ప క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసి ఉంటే బాగుంటుంది. ఆయన చెప్పిన డైలాగులు కూడా శివయ్య అంటే కూడా దాన్ని ట్రోల్ చేశారు. ఏదైనా ట్రోల్ చేశారు. మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఏంటి సినిమా? చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నాడు. మంచి పర్సనాలిటీ కూడా చాలా బాగున్నాడు. ఆ గెటప్ కానీ, అతని పర్సనాలిటీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. కన్నప్పగా సెట్ అయ్యి చాలా బాగా. అంటే కృష్ణరాజు గారు గుర్తొస్తారు మనకు కన్నప్ప అనగానే. సో కన్నప్ప అనగానే ప్రభాస్ గారు వేసారేమో క్యారెక్టర్ అనుకున్నారు ఫస్ట్, కానీ ఈయన కన్నప్ప అన్న తర్వాత నుంచి ట్రోల్ చేశారు. అవును, వాటన్నిటికీ పర్ఫార్మెన్స్ తో సమాధానం ఇచ్చారు. నిజంగా చాలా కష్టపడ్డారు. అంటే కేవలం కన్నప్ప పాత్రలోనే కాకుండా ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడాను మంచు విష్ణు ఎబిలిటీ, మంచు విష్ణు అడ్మినిస్ట్రేషను, మంచు విష్ణు తాలూకు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్ని విధాలుగా కూడా డిడ్ ఏ గుడ్ జాబ్. ఎందుకంటే ఆ ట్రోలింగ్స్ చేసిన వాళ్ళు కూడాను అయ్యో పాపం ఇంత కష్టపడి తీశారే, ఇంత గొప్పగా తీశారే అనేటువంటి ఒక
పాజిటివ్ వైపుకి టర్న్ అవ్వటం అనేటువంటిది గొప్ప విషయం. ఇంత నెగిటివిటీతో రిలీజ్ అయినటువంటి సినిమా ఇంత పాజిటివ్ ఇది తెచ్చుకోవటం ఎదురీత ఒక రకంగా ఎదురీత ఎదురీత, నిజంగా ఎదురీత. తర్వాత ప్రభాస్ గారి క్యారెక్టర్, ప్రభాస్ ఉండే టైం తక్కువైనా కానీ ఆ క్యారెక్టర్ సినిమా లెవెల్ని పెంచుతుంది అని మంచు విష్ణునే అన్నారు. అవును, బాడీ విషయంలో కూడా కామెంట్స్, ప్రభాస్ కంటే నా పర్సనాలిటీ బాగుంది ఈయన ఏదో అన్నారని వాటిలో కూడా కామెంట్ చేశారు. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి, మంచు విష్ణు వర్సెస్ ప్రభాస్ ఎలా ఉంది స్క్రీన్ పైన? చాలా బాగుంది. ఎందుకంటే ప్రభాస్ ఎంట్రీ కోసం అంటే రుద్ర అని శివుడి యొక్క అంశ, శివుడే ఒక రుద్రాగా పంపిస్తాడు అతని భక్తిని పరీక్షించడానికి, అతని దీన్ని టెస్ట్ చేయటం కోసం. అందుకే ఆ క్యారెక్టర్లో ఎంత సెటిల్డ్గా ఉన్నాడంటే ప్రభాస్, ఆ డైలాగ్స్లో వ్యంగ్యం, చాలా డైలాగ్స్ అంటే ఒక భక్తుడికి ఈ దేవుడికి మధ్య ఉండేటువంటి ఆ రిలేషన్లో ఉండాల్సినటువంటి ఆ కనెక్టివిటీని చాలా చక్కగా డైలాగ్స్ రాశారు. నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ ఎంటర్ అయినా నెక్స్ట్ లెవెల్ వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ చాలా సెటిల్డ్గా ఉన్నాడు. ఏం పెద్ద హడావుడిగా పెద్ద ఇంట్రడక్షన్ ఏం లేదు, సింపుల్గా తన క్యారెక్టర్ శివుడిగా అంశగా రుద్ర అనేటువంటి ఒక అంశతో వచ్చింది. ఆ గెటప్ కూడా చాలా బాగుంది, రుద్ర గెటప్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంట్రడక్షన్ అదంతా ఒక ఇది తీసుకున్నారు, వార్ ఎపిసోడ్స్ లాగా తీశారు. ఎందుకంటే మహాలింగాన్ని శివలింగాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం ఒక పోరాటం జరుగుతుంటే 5 గూడాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ చెంచులందరూ కూడా ట్రైబల్స్ అందరూ కూడాను మన దేవతని మన దేవుడిని తీసుకెళ్ళటం అనేటువంటి దాని మీద వీళ్ళందరూ ఫైట్ చేయటం, వాళ్ళందరూ 5 గూడాలు వాళ్ళు అప్పటిదాకా శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ ఒకటి చేసి వాళ్ళ మీద ప్రత్యర్థుల మీద దాడి చేసేటువంటి అది వార్ ఎపిసోడ్స్. అవి యాక్చువల్గా పురాణంలో ఉందా లేదా అనేటువంటి లేదు, అందులో కొంత ఫిక్షనల్ కూడా ఉందని అన్నారు. ఉన్నా సరే దాన్ని తీసినటువంటి విధానంగానే ఎక్కడ బోర్ అనిపించదు. సో వీళ్ళిద్దరు తర్వాత మూడో క్యారెక్టర్ ఏంటంటే అక్షయ్ కుమార్. అక్కడ నార్త్ లో అటెన్షన్ ఎక్కువ అక్షయ్ కుమార్ చుట్టూరే నడిచింది. శివుడి క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆయన గతంలో ఆయన ఓమై గాడ్ వాటిలో కొంత క్యామియో టైప్ అపీరెన్స్ ఇచ్చారు, కృష్ణుడి క్యారెక్టర్. ఇప్పుడు ఇందులో ఎలా ఉన్నాడు? శివుడికి ఎంత సెటిల్డ్గా ఉండాలో, ఎంత నీట్గా చేయాలో శివుడిగా తను కానీ పార్వతిగా కాజల్ కానీ చాలా నీట్గా ఉన్నారు. వాళ్ళతోటి ఇప్పుడు యాక్చువల్గా కొన్ని సినిమాల్లో చూస్తే శివుడి గెటప్లో మీద చిన్న అపహాస్యం, చిన్న ఇదేదో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా లార్డ్ శివ యొక్క ఆ పయస్నెస్, ఆ భక్తిభావాన్ని అద్భుతంగా చిత్రీకరించేలాగా, ఉట్టిపడేలాగా చిత్రీకరించారు. నార్త్ ఇండియన్స్ కి కనెక్ట్ చాలా చక్కగా కనెక్ట్. నిజంగా అక్షయ్ కుమార్ శివుడు ఏంటి అనేటువంటి ఒక చిన్న మీమాంస బిగినింగ్ లో అనిపించింది, చిన్న ఇదిగా అనిపించింది. కానీ తను ఎంత సెటిల్డ్ పర్ఫార్మర్ అనేటువంటి సచ్ ఏ గ్రేట్ స్టార్ అతను. దానికి తగ్గట్టుగా అతన్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది గొప్ప సెలెక్ట్. ఆల్ క్యారెక్టర్స్ సార్. సో మనకి తెలుగు అటు హిందీ బెల్ట్ కి న్యాయం చేశారు. మిగతా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి అందులో. మోహన్ లాల్ గారు కానీ మోహన్ లాల్ గారు వచ్చేసి కిరాతకుడు అనేటువంటి ఒక అంశం, అది కూడా శివుడి అంశే. కిరాతకు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఆయన శివుడి పంపిస్తారు, శివుడికి అంశగా పంపిస్తారు తనని. తన క్యారెక్టర్ కూడా ఎంత సెటిల్డ్గా ఉన్నా అంటే ఒక 10 to 15 minutes ఉంటాడు. ద లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఎవరికి కూడా లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేటువంటిది ఇక్కడ పారామీటర్ కానే కాదు ఈ సినిమాలో. ప్రభాస్ 20 minutes ఉన్నా, మోహన్ లాల్ ఒక 15-10 minutes ఉన్నా, శివుడిగా తను ఒక దాదాపు 15 నిమిషాల గెటప్లో తను శివుడిగా పార్వతిగా వాళ్ళిద్దరున్నా, ఎవరి క్యారెక్టర్ కూడాను పర్పస్లెస్గా కానీ ఏదో ఫోర్స్డ్గా పెట్టినట్టుగా కానీ లేదు. సో ప్రభు కానీ శరత్ కుమార్ కానీ వీళ్ళందరూ, శరత్ కుమార్ ఇతను ఫాదర్గా, కన్నప్ప ఫాదర్గా, ఆ గూడె నాయకుడుగా చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. శరత్ కుమార్ క్యారెక్టర్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అందరికి ఏ క్యారెక్టర్ కూడాను వేస్ట్ క్యారెక్టర్ అనేటువంటిది కానీ, లేకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ ఫిలింగ్ ద స్క్రీన్ అనేటువంటి ఫిలింగ్ ద అభిప్రాయాలు ఏమి లేవు, అలాంటి ఏమి లేవు. ప్రతి క్యారెక్టర్ పర్పస్ఫుల్ గా ఉంది. మధుబాల చాలా కాలం తర్వాత ఆ గూడెం నాయకుల్లో ఒక గూడానికి ఆవిడ నాయకురాలు. అక్కడ ఆ గూడెంలో మహిళలే, లేడీ ఆడవాళ్ళే నాయకులు అనమాట. ఆ క్యారెక్టర్ ఆమె చేస్తుంది. ఆవిడ కూతురుగా క్యారెక్టరు ఈఎంఐ హీరోయిన్ ప్రీతి ముకుందన్ హీరోయిన్. అసలు హీరోయిన్ ఎక్కడ ప్రమోషన్స్ లో కానీ ముందుగా జరిగినటువంటి ఈవెంట్స్ లో ఎక్కడ కనబడలేదు. ఆ అమ్మాయి ఎవరికి దొరకట్లేదట. ప్రీతి ముకుందన్ అనే అమ్మాయి సినిమా నిర్మాణ సమయంలో, షూటింగ్ సమయంలో తప్ప తర్వాత ఎక్కడ ఇట్లు కోఆపరేట్ చేయటం కానీ, ప్రమోషన్స్ కోఆపరేట్ చేయటం కానీ, ఏ విషయాల్లో కూడా ఆ అమ్మాయి షీ ఈజ్ నాట్ కోఆపరేటివ్ విత్ ద ప్రొడక్షన్ అనేటువంటి తెలిసిన వార్త. కానీ నిజంగా ఆ అమ్మాయి కనుక ప్రమోట్ చేసుకుని చక్కగా చేసుకుంటే చాలా బాగుంది.
పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అపీరెన్స్ వైజ్ కానీ చాలా బాగుంది. కానీ అవుట్ సైడ్ దట్ నాన్ కోఆపరేటివ్ బిహేవియర్ అనేటువంటి దానివల్ల ఆ అమ్మాయి ఇంత మంచి అవకాశం, ఇంత మంచి పేరు వచ్చినటువంటి క్యారెక్టర్ ఎక్కడ కూడా ఆ అమ్మాయి చాలా గ్లామరస్గా ఉంది. ఓకే ఓకే. బట్ షీ ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలంటే మంచు ఫ్యామిలీ. సో మోహన్ బాబు గారు అంటే ఇక శిఖరం ఆయన. ఈ సినిమాలో ఎలా చేశారు అని అడగడం కరెక్ట్ కాదు, బట్ మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు పిల్లలు కూడా యాక్ట్ చేశారు, కొన్ని క్యారెక్టర్స్ చేశారు. సో మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్, వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మంచు విష్ణు కొడుకు పిల్లాడు బిడ్డాడు పేరు ఏదో గుర్తులేదు నాకు, ఎంత బాగున్నాడంటే చిన్నప్పటి నుంచి గూడెంలో పెరిగినటువంటి పిల్లలతో కలిపి పెరిగినటువంటి ఇది కుర్రుడు ఎంత బాగున్నాడో, ఎంత బాగా చేశాడో అసలు అందరూ కూడాను చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే ఫస్ట్ విష్ణు కథ శ్రీకాళహస్తి మహాత్యం కథను చెప్పేటువంటి ఒక పాటలో ఈ విష్ణు కూతుర్లు ఇద్దరితోటి చేశారు ఆ సాంగ్. వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆ పాటను గూడెం వాళ్ళకి వివరించేటువంటి ఒక పాట చాలా బాగుంది. పాట బాగుంది, పిల్లల పర్ఫార్మెన్స్. మంచు ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. నిజంగా గుడ్ న్యూస్. నిజంగా మనోజ్ కూడా రియాక్ట్ అయ్యాడు సినిమా చూసిన తర్వాత. అన్న కూడా ఇంత బాగా అన్న కూడా ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. అంటే అన్న ఎవరు, విష్ణునా ప్రభాసా ఏంటి అనేది వదిలేశారు ఆయన. ఏ అన్న చెప్పలేదు. సినిమా మీద పాజిటివ్ అన్నయ్య విష్ణు అన్నయ్యకనే రిఫర్ చేశారు, చేసి చెప్పారు. అందరూ సినిమా అందరూ బాగుందని మెచ్చుకుంటున్నటువంటి ఇది తమ్ముడుగా తను కూడాను చూసి తన రివ్యూ ఇవ్వటం అనేటువంటిది మంచిది. సో సినిమా అయితే మంచి టాక్ వచ్చింది, ఓవరాల్ గా బాగుంది అని అందరూ. అంటే ఇక మిగతా పర్ఫార్మెన్స్ గురించి కూడా అడిగారు. ఫస్ట్ ప్రత్యేకించి మళ్ళీ చెప్పుకోవాల్సింది మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్. మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఒక పీక్ అని చెప్పచ్చు. చాలా కాలం తర్వాత పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మహాదేవ శాస్త్రి అంటే తనకంటే శివభక్తుడు ఎవరు లేరు అని విర్రవీగినటువంటి ఒక పాత్రలో ఇతని శివభక్తిని, ఇతని యొక్క రెండు కళ్ళతో అభిషేకం చేసినటువంటి ఇది ఆ పాత్రలో తను రియాక్ట్ అయిన విధానం. ఒరే నేనే ఇంతకాలం ఇదని అనుకున్నాను, అసలు నా అజ్ఞానాన్ని మొత్తాన్ని నేను తుడిచేసావు, నీ భక్తితో ఇచ్చేసావు, నా కళ్ళు తెరిపించావు అని చెప్పేటువంటి ఒక సన్నివేశం అద్భుతంగా చేశారు మోహన్ బాబు. ఆ సన్నివేశంలో ముఖ్యంగా ఆ శివలింగానికి కళ్ళు అర్పించినటువంటి సన్నివేశంలో విష్ణు రియల్లీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, ఇట్లా అంత బాగా చేశారు. ఓకే. సో విష్ణుకి ఈసారి మంచిగా ఆర్టిస్ట్ గా మంచి మార్కులు పడతాయి అన్నమాట. డెఫినెట్లీ. ఇంకొకటి ఈ సినిమాలో ఎక్కువగా ట్రోల్ అయింది లొకేషన్స్ మీద. ఎక్కడో ఫారిన్ లో తీసుకున్నారు అని ఒకటి, గోల్ఫ్ కోర్స్ లో యుద్ధాలు తీశారని ఇంకొకటి, రకరకాల కామెంట్లు చేశారు. సో ఎట్లా ఉంది బ్యాక్ డ్రాప్ కానీ, అంబియన్స్ కానీ, సినిమా క్రియేషన్ ఆఫ్ సీన్స్ కానీ నిజంగా సెట్ అయిందా లేదా ఇదేదో ఒక ఏలియన్ వరల్డ్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉందా ఏంటది? క్యారెక్టర్స్ తిన్నడు అంటే ట్రైబల్ ఏరియా అంటేనే ఆ ట్రైబల్ ఏరియాకి సంబంధించినటువంటి పచ్చదనము, అడవులు, ఆ గ్రీనరీ అదంతా ఉంటుంది. అయితే మనకు ఉన్నటువంటి నేపథ్యంలో కంటే కూడా కొంచెం గ్రాండియర్ పెద్ద స్కేల్లో సినిమా చూపిద్దాం అనుకోవటం తప్పు లేదు. అయితే ఈ నేపథ్యం అనేది అవరోధం అవుతుందా, విమర్శల పాలైంది అంటే ఫస్ట్ నిజంగా న్యూజిలాండ్ అనేటువంటిది. ఇప్పుడు మనకు జరిగిన సినిమాలన్నీ కూడాను మహాభారతం ఎక్కడ జరిగిందంటే ఎక్కడ జరిగిందో తీసిన కాదు, తీసిన వాళ్ళందరూ మహాభారతం తప్ప కురుక్షేత్రంలో తీసారా? కాదు కదా. కురుక్షేత్రం నేపథ్యం లేదంటే కురుక్షేత్రం బోర్డు పెట్టాక తీశారు అక్కడ. కాబట్టి ఆ నేపథ్యం అనేటువంటి దాన్ని కొంచెం గ్రాండియర్ గా ఆ విమర్శ కొట్టుకుపోయింది. ఆ విమర్శకు తను ఇచ్చాడు, విష్ణు సమాధానం ఇచ్చారు తను. ఆ విమర్శ లేదు, టు మేక్ ఇట్ గ్రాండియర్, ఓ పచ్చదనాన్ని గ్రీనరీని చూపిద్దాం అనుకున్నాం, అది చాలా చక్కగా ఉంది. దాని మీద పెద్ద అవరోధంగా దాన్ని విమర్శించాల్సినంత ఇదిగా లేదు అసలు నేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి ఫీడ్బ్యాక్ మన తెలుగు స్టేట్స్ లో అయితే పాజిటివ్ అని చెప్పని వస్తుంది. సో మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? నార్త్ కానీ, సౌత్ కానీ, ఓవరాల్ గా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కానీ ఎలా ఉంది సినిమా? ఎక్కడా కూడాను ఏ ప్రాంతంలో ఇప్పుడు అక్షయ్ కుమార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నార్త్ ను కాసుకుంటాడు అక్షయ్ కుమార్ అండ్ ప్రభాస్ అండ్ కాజల్ టూ. మోహన్ లాల్ గారు ఆల్సో ఈజ్ ఆల్సో నేషనల్ యాక్టర్. ఆయన చాలా సినిమాల ద్వారా ఆయన నేషనల్ ఆడియన్స్ కూడా ఒక కనెక్ట్ అయినటువంటి వ్యక్తి. ఎంపటికి కొత్త వాళ్ళు ఎవరు టు అదర్ లాంగ్వేజెస్ అంటే మంచు విష్ణు అండ్ మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు కూడా కొన్ని డబ్బింగ్ క్యారెక్టర్ ద్వారా చేస్తాడు. మంచు విష్ణు ఆ మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి పర్ఫార్మెన్స్తో హీఈస్ రియల్లీ స్టెల్ బౌండింగ్ పర్ఫార్మెన్స్తో చక్కగా అందరికి కనెక్ట్ అవుతాడు. అన్ని ఏరియాల నుంచి కూడాను మంచి పాజిటివ్ బజ్ ఉంది. రైట్. ఓవరాల్ గా సినిమా డైరెక్టర్స్ ఫిల్మా, మంచు విష్ణు ఫిల్మా? ఇద్దరిది. ఇట్ ఈస్ ద మేకర్స్ ఫిలిం అండ్ ద డైరెక్టర్స్ ఫిలిం.
అంటే తను విష్ణు ప్రతి విషయంలో కూడాను హైజ్ క్యాపబిలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్. సరే టెక్నికల్గా కొన్ని లోపాలు ఉన్నాయి. లాస్ట్ మూమెంట్లో సీజీల విషయంలో జరిగినటువంటి లోపాలు తనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సీజీల విషయంలో నేను ఒక రాంగ్ నిర్ణయం తీసుకున్నాను, ఒక రాంగ్ ఐ ట్రావెల్డ్ విత్ సమ్ రాంగ్ పర్సన్, అదొకటి జరిగింది ఆయన చెప్పారు. ఓవరాల్గా సినిమాలో ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే కొంచెం ఈ ఫైట్స్ విషయంలో కొంచెం ల్యాగ్స్, ఓకే, ట్రిమ్మబుల్ ల్యాగ్స్ ఉన్నాయి. ట్రిమ్ చేసుకుంటే 186 మినిట్స్ ఉంది, దాన్ని తగ్గించుకొని ఒక 15 నిమిషాలు వేరే ఎక్కడా తగ్గించాల్సిన సీన్స్ కానీ వేస్ట్ సీన్స్ కానీ ఏమి లేవు. ప్రొలాంగ్డ్ ఫైట్ సీక్వెన్స్లు అనేటువంటి కొంత ఇదిగా అనిపిస్తుంది, వాటిని ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రిమార్క్ కథపరంగా సినిమా మొత్తం ఆ సీజీల విషయంలో కొంత, ఈ లెంగ్త్ విషయంలో, ఫైట్స్ ల్యాగ్స్ విషయంలో కొంత తప్పితే ఇంకెక్కడ వేలు పెట్టి ఆక్షేపించడానికి ఈ అవకాశం లేనటువంటి విధంగా సినిమాని తీసుకొచ్చి ఫైనల్ గా ఇండస్ట్రీలో మరోసారి మంచు ఫ్యామిలీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత ట్రోల్ చేశారంటే, వాళ్ళు తుమ్మినా దగ్గినా కదిలినా మెదిలినా కూడా ఆ ఫ్యామిలీని ట్రోల్ చేసి మానసిక స్థైర్యాన్ని కిల్చేస్తే, అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా ఇంతటి గొప్ప సినిమా తీయటం, ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా తీయటం అనేటువంటిది వాళ్ళ మెంటల్ ఎబిలిటీకి నిదర్శనంగా చెప్పుకోవాలి నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కన్నప్ప సినిమాకి సంబంధించి మొత్తం పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా రిలీజ్కి ముందర ట్రోల్ చేసిన వాళ్ళందరూ నోరు మూసుకునే విధంగా సినిమా పర్ఫార్మెన్స్ కానీ మేకింగ్ కానీ ఉందని చెప్పి ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిల్మ్, అలానే మేకర్స్ ఫిల్మ్. ఇది ఇద్దరు కూడా సంతోషపడేటువంటి సందర్భం. ముఖ్యంగా మంచు ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత ఇది గుడ్ న్యూస్ తీసుకొచ్చినటువంటి సినిమాగా ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.